హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు తీసిన వ్లాగ్. అవన్నీ ఉంటాయి, అన్నీ చేసుకో. కలరింగ్స్ అన్నీ ఉంటాయి. రే ఓపెన్ చేయరా డోర్, వాళ్ళందరం చూద్దాం. వెళ్ళరా, రెడీ అవ్వండి, ఫ్రెష్ చేస్తారా అండి. బాయ్. వచ్చేటప్పుడు కేక్ తాండా. ఇంకా ఈ వ్లాగ్లో ఏమంటే నేను ఫిజ్గాడు క్రికెట్ ఆడుకున్నాము. అందరం ఆడాం, పిల్లలందరితో ఆడాను. గుర్తుగా ఉంటుందనేసి అలాగే పెట్టుకుంటా ఉన్నాను కొంతసేపు. మీకు బోర్ కొడితే అక్కడ నుండి స్కిప్ చేసేయండి, అదేదో గుర్తుగా ఉంటుందని పెట్టాను. అవుట్ లేదు కదరా, గోడ తగిలితే అవుట్ బుజ్జు. ఇక్కడ తగిలితే లేదురా. కమాన్ ఫిజ్, అవుట్ చేయి. టూ క్యాచెస్ నాట్ అవుట్ రా. వైడ్. అవుట్ రా ఫిజు. నేరుగా ఇక్కడికి వచ్చి పడిపోతే అవుట్. దొరికిందా? ఇంకా 2 balls ఉన్నాయి అంతే. 10 balls వేయకూడదు, 12 balls వేయాలి. అయితే అమ్మో రుద్దుతున్నావే. లేదు, చాలులేరా, నువ్వు పోనా. ఇంకా బాల్ 2 balls ఉన్నాయి. ఇంకా లాస్ట్ బాల్. ఓవర్. కొట్టునన్నా, గోడ కొడితే అవుట్లేదు, ఆడు. అంతే అంతే. పో, బయట వెళ్ళిపోయిందిరా, కారు పైన పడిందిరా. ఉండు ఉండు ఉండు. హ్యాపీ మ్యారేజ్. హైట్ అయిందిరా, ఎట్ట ఆడతాడు. ఇంకా ఆ రోజు శిరీష ఏమంటే పొద్దున్నే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. సో అందుకే ఇంకా ఇక్కడ శిరీష లేదు, మేము టీ తాగేటప్పుడు మేము మాత్రమే తాగుతున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే సుదర్శన్ని అడిగామన్నమాట, బాబా అరుణాచలంకి వెళ్దామా అనేసి అడిగాము. అంటే ఎప్పటి నుండి అరుణాచలంకి వెళ్ళాలనేసి, కానీ కుదరట్లేదు. సో అట్లా ఎప్పుడు వెళ్ళలేక అయిపోయింది. ఇంకా అలా ఈరోజు వెళ్దామా అనేసి అడిగితే సుదర్శన్ వెళ్దామా అనేసి అన్నాడు. తర్వాత దాని గురించి అంతా ఎక్స్ప్లోర్ చేస్తే అప్పటికప్పుడు టికెట్స్ దొరకవు. ఇంకా సునీల్ వెళ్తానే ఉంటాడు కదా, సునీల్ని కూడా అడిగి కనుక్కుంటే ఈరోజు టికెట్స్, అది ఫ్రైడే రోజు, అది ఇంకా టికెట్స్ దొరకడం చాలా కష్టము. అంటే అక్కడ ఏమంటారు దర్శనంకి అట్లా వెళ్ళడం చాలా కష్టము, అవ్వదు అనేసి అన్నారు. సరే, అంత దూరం వెళ్ళి దర్శనం కాకుండా మళ్ళీ వచ్చేయడం ఎందుకు, అందుకనేసి ఇంకా వెళ్ళలేదు అన్నమాట, డ్రాప్ అయిపోయాం. ఇంకా ఈ గిఫ్ట్ ఏమంటే నాకు ఈ శారీ, తర్వాత అక్షంతులు, గాజులు, బ్లౌజ్ పీస్, ఇంకా మా సుదర్శన్కి టవల్ ఒకటి. సో ఇవన్నీ పంపించింది, సంధ్య పంపించింది, ఇలా మ్యారేజ్ డే గిఫ్ట్ అన్నట్టుగా. యాక్చువల్గా నాకు ఈ పార్సెల్ జాతరకి ముందే వచ్చింది. కాకపోతే ఏమంటే అప్పుడు హడావుడిలో పార్సెల్ తీసుకొని పెట్టున్నారు లోపల. నేను ఇంకా దాని గురించి మర్చిపోయాను, చూసుకోలేదు. నెక్స్ట్ ఇప్పుడు మోహన తెచ్చిచ్చిందాక ఆ పార్సెల్ని ఓపెనే చేయలేదక్క అనేసి అంటే ఇంకా తీసి చూసుకుంటున్నాను. కరెక్ట్గా మ్యారేజ్ డే రోజు చూసుకుంటున్నాను. చూడగానే చాలా అంటే చాలా హ్యాపీ వేసింది అసలు. ఇంకా ఆ శారీకి ఫాల్స్ కూడా పంపించింది.
ఇంకా మోహనాకు అదే చూపిస్తూ ఉన్నాను. అక్షంతలు కూడా పంపించింది మోహన, మళ్ళీ స్నానం చేసుకొని అక్షంతలు వేయించుకోవాలి అనేసి కూడా చెప్పాను. మీ అందరికి కూడా చెప్తూ ఉంటాను కదా, సంధ్య అనేసి నా ఫ్రెండ్ ఉంది హైదరాబాద్లో అనేసి. రీసెంట్గా నాకు నుమాయిష్లో డ్రెస్సెస్ పంపించింది షాపింగ్ చేసి. సో తనే అనమాట. ఫస్ట్ యాక్చువల్గా తను నాకు ఎట్లా తెలుసు అంటే ఇలా సబ్స్క్రైబర్ లాగే తెలుసు. నాకు ఇన్స్టాగ్రామ్లో నా బర్త్డేకి అదే అర్చన చేపేశారు గుడిలో, అలా చేపించి నాకు వీడియో పంపించింది. అప్పటి నుండి నేను తనతో చాలా క్లోజ్ అయిపోయాను ఆ వీడియో చూసుకొని. ఇంకా దాని తర్వాత వాట్సాప్ నెంబర్ ఇవ్వడము, అలా క్లోజ్ అయిపోయాము. అసలు ఒకరికొకరు ఎవరో తెలియదు అలా ఉండేవాళ్ళం కదా, అందరం అంతే కదా. ఎవరైనా కానీ మీకు నేను తెలుసు, నాకు మీరు ఎవరో తెలియదు, కానీ ఎంత అభిమానిస్తారంటే నాకు చాలా చాలా ఇష్టంగా ఉంటుంది. మీరు నన్ను ఏమంటారు, నా మీద చూపించే ప్రేమ, అభిమానము అట్లా. అసలు ఇప్పుడే కాదు, నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి చూస్తున్నాను. ఒక్కొక్కసారి నాకు మెట్టెలు పంపించారు, కొందరైతే నాకు పట్టీలు పంపించున్నారు. అసలు వాళ్ళందరినీ మర్చిపోలేను, ఇప్పటికీ గుర్తుగా మాట్లాడుకుంటూ ఉంటాను వాళ్ళ గురించి. కొందరైతే సర్ప్రైజ్గా పంపించారు. అది ఎట్లా అంటే నాకు వాళ్ళు ఎవరు పంపించారో కూడా తెలియదు, దాని మీద అడ్రస్ ఏం ఉండేది కాదనమాట. సో చూసి చాలా హ్యాపీ అనిపించి మళ్ళీ థ్యాంక్స్ చెప్పేదాన్ని వ్లాగ్లో. అవుట్ 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 రే 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 అక్కడ తగిలి ఇక్కడ దిగింది. నేను చూస్తా వీడియోలో చూడు, ఒకసారి చూడు, నన్ను చూడు, వీడియో చూపించేదా, వీడియోలో ఉంది. బాల్ కావాలంటారా ఓజేస్కి? ఓజేస్ ఉంటారా? విండు రుద్దుతున్నాడు. కానీ బౌల్ రా. అటు సైడ్ వెళ్తే నువ్వే తేవాలి, అటు పక్క ప్లేస్ నీదే, బ్యాట్స్మెన్. ఇదో వచ్చింది చూడు. ఈరా వాడికి. అయ్యో ఇంక ఇలా క్రికెట్ ఆడుతూ ఉంటే ఇంతలో శిరీష వచ్చింది, గిఫ్ట్ తెచ్చింది నా కోసం. హ్యాపీ యానివర్సరీ అక్క అనేసి ఇచ్చింది. హాయ్ బాబా, రెడీ. టింకు టింకు జరుక్కో, టింకు రూబీ జరుక్కోరా. అయ్యో అయ్యో చెక్క, వీడియో కొద్దిగా అట్లా ఇట్లా అయింది. ఓకే మమ్మ, నా సైడ్ కొట్టద్దు. అవుట్ అయ్యి సరే. షొక్కో చెట్టు కాపాడింది కాబట్టి బ్రతికారు మా అమ్మ. చూడరా, ఫుల్ టాస్ అట్టు కొట్టాలి చెప్పింది నేను, పిచ్చి పడేంత వరకు చూడకూడదు. అయ్యా షొక్కో, కమాన్ ఆడు. బాలీరా ఓజస్, బాలీ అడుగురా, దాన్ని అడుగు. వస్తున్నాం మనం. కొట్టకుండా అడుగు. ఏ ఓజస్, ఓజస్ పని నోట్లో పెట్టేసుకుంటాం చూడు బాబా.
మా గుళ్ళుగా వచ్చింది దానికి మేము ఆడుతున్నామని చూడు దాష్ అడుగు బాబు అడుగు అడుగు ఓజస్ ఇంకో బాల్ చూస్తా ఉంది అది ఇవ్వదంట ఓజస్ బాలి వస్తున్నాను రా ఫిజు రెడీ అవుట్ నాట్ అవుటా అవునా ఒరే అవి కాల్తీ నువ్వు భలే వేస్తారా బిట్టు నీకు తెలీదు అవుట్ బయట వెళ్ళిపోతే మా అమ్మ పొద్దున్నే ఒక టీ తాగాము కానీ అప్పుడు శిరీష లేదుగా మళ్ళీ శిరీష వచ్చింది సరే అనేసి మళ్ళీ నలుగురం కలిసి తాగుదాం అనుకొని ఇంకా మళ్ళీ టీ పెట్టుకున్నాము టీ టేస్టీగా ఉందా లేదా అది పక్కన పెట్టేసామనుకోండి కానీ టీ టైం అని ఉంటుంది కదా అది ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ టీ తాగుతాము అది ఇక్కడ తిరుపతిలో మెయిన్గా నేను మోహన శిరీష అయినా ఇప్పుడు లక్ష్మి కూడా ఉంది సో మేము నలుగురం అయినాం ఆ టీ టైం అనేది చాలా బాగుంటుంది నా ఫేవరెట్ టైం అనమాట ఇంకా మా మ్యారేజ్ డే గురించి వచ్చేసింది అనుకోండి ఇంకా ఈరోజు నా మ్యారేజ్ యానివర్సరీ కదా అంటే వెడ్డింగ్ యానివర్సరీ అది 20th వెడ్డింగ్ యానివర్సరీ చాలా స్పెషల్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 19th జరుగుతున్నప్పుడు అనుకున్నాను 20th మ్యారేజ్ యానివర్సరీ చాలా బాగా చేసుకోవాలి చాలా గ్రాండ్గా అంటే గ్రాండ్ అనే కాదు కొంచెం స్పెషల్గా చేసుకోవాలి ఏదైనా స్పెషల్గా కొనుక్కోవాలి సో అట్లా అనుకున్నాను కానీ అస్సలు అనుకుంది జరగలేదు అసలు అనుకోకుండా జరగలేదు అది కూడా అనుకోలేదు ఇలా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత జాతర ఇదంతా అయిపోయేంత వరకు అంటే పండగ అంతా అయ్యేసరికి అలసిపోయాం అక్కడికి మళ్ళీ ఒక యానివర్సరీ ఒకటి ఉంది ఆ రోజు ఇంకా బాగా చేసుకోవాలి శారీ కట్టుకోవాలి కొత్తదిగా అలా ఉండాలి గుడికి వెళ్ళాలి అదంతా అస్సలు ఏమీ లేదనమాట ఏదో క్యాజువల్గా ఉండిపోయాను అప్పుడు ఏముందిలే అంటే అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చాలా అనుకున్నాను చాలా కొంచెం స్పెషల్ ఏదో ఒక స్పెషల్ చేసుకోవాలి 20th యానివర్సరీ కాబట్టి అనేసి అనుకున్నాను మెయిన్గా ఇక్కడ అందరు ఉంటారు కదా ఇంకా బాగుంటుంది అనుకున్నాను ఇంకా ముగ్గులు ఆర్డర్ చేశాను కదా ఇది గ్రీన్ ఇంకా మొన్న మోహన మెరూన్ కలర్ బ్లౌజ్ ఒకటి కుట్టించుకొని వేసుకుంది కదా ముగ్గులు రంగోలీ బ్లౌజ్ సో సేమ్ బ్లౌజ్ లక్ష్మి కూడా కొనుక్కోవాలి అనుకుందంట ఈ కలర్లో మా లక్ష్మి ముగ్గులు వేయదంట ముగ్గులు బ్లౌజ్ వేసుకుంటుందంట నిజంగానే అలా చెప్పింది తెలుసా ఇంకా ముగ్గులు ఎందుకు వద్దినా వేసుకోవడము ముగ్గులు బ్లౌజ్ వేసుకుంటే చాలు కదా అనేసి రారు కూడా నువ్వే ముందరికి రా వీళ్ళు కేక్ కటింగ్లా కేక్ కట్ చేసుకుంటున్నారు రెడ్ వెల్వెట్ కేక్ ఆల్గే సోఫాలోనే ఉంటున్నారు ఎందుకు కొద్దిగా కొడుక్కోవాలరా పాపం దానికా పెట్టచ్చు కదా వాడికి కూడా అది పాపం కదా లక్ష్మి యాపోడు కొద్ది పెడితే ఏమవుతుంది ఆ చదువు బిట్టు దాని మీద ఏముంది చదువు 20th ఇట్లా తిప్పురా చదువుతారు ఇట్లా చదువు
ఉన్నా చదువు ఏయ్ గట్టిగా చదువు అదే కేక్ తింటున్నాడు తీసుకో ఇట్లా చెప్పు పక్క ఇంకో పట్టుకోండి పక్కన నేను అట్ట కాదన్నా వెనక్కి ఇట్లా జరుపుకోతుంది ఫిజ్ గార్డ్కి ఇచ్చారా ఇచ్చేసారు బిట్టు ఏమి నువ్వు అరవుకోమో లక్ష్మి ఎవరు వెళ్ళారా ఇటు సైడ్కి ఇంకా ఆ రోజు స్పెషల్ ఏంటి తెలుసా, టీవీలో నువ్వు నాకు నచ్చావు మూవీ, నా ఫేవరెట్ మూవీ, అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ, ఇంకా చాలా ఉన్నాయి కానీ వెంకటేష్ గారి మూవీస్లో ఇది చాలా ఫేవరెట్ అనమాట. ఆ రోజే వచ్చింది. నేను ఉంటాను కదా మీతో, తిరుపతికి వచ్చినప్పుడు అంతా నా ఫేవరెట్ మూవీస్ వస్తూ ఉంటాయి టీవీలో. అలా ఈ మూవీ ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఆల్మోస్ట్ నేను వచ్చినప్పుడు అంతా. అలా ఈ రోజు కూడా రావడం చాలా హ్యాపీ అనిపించింది. కొంతసేపు కూర్చొని ఇంకా మూవీ చూశాను అనమాట. ఇంకా ఈ 20 years ఆఫ్ అవర్ మ్యారేజ్ లైఫ్, మా మ్యారేజ్ లైఫ్లో ఈ 20 years అసలు ఎలా గడిచాయో తెలియలేదు. దాంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా సాక్రిఫైసెస్ జరిగాయి. ఒక్కటి కాదులేండి, అన్నీ జరిగిపోయాయి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఏదైనా గుర్తు తెచ్చుకుంటే. నాకు తెలియదు కానీ చాలామంది ఏమంటే అశక మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం అక్క, మేము మా లైఫ్ని ఇట్లా ఉండాలి, మీలాంటి లైఫ్ మాకు కావాలి అనుకుంటూ ఉంటాం అక్క అనేసి అంటారు. అది నాలో ఏం చూసి మీరు అలా అనుకున్నారో నాకు తెలియదు. కానీ ఒకవేళ నిజంగానే నన్ను చూసి మీరు ఇన్స్పైర్ అవుతున్నారు, ఇలా ఉండాలి లైఫ్లో అనేసి అనుకుంటున్నారంటే మాత్రం అస్సలు తప్పు కాదు. నిజంగా నాలాగా ఉన్నారంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకోటి ఏమంటే లక్ కూడా ఉండాలి. సో అదృష్టం కూడా కలిసి రావాలి మనకి. చేపలా ఏం చేస్తున్నావు నువ్వు? రోటీ, మటన్ సంగటి మనకి లంచ్కి అనమాట ఆ రోజు. 3, 2, 1 go. చాలు, మరి అంత దగ్గర కాదు, కొంచెం దూరం పెట్టరా. ఇంకోటి ఏమంటే మా మ్యారేజ్, నాది సుదర్శన్ మ్యారేజ్ జస్ట్ అలా అయిపోలేదు. ఇప్పటికి కూడా తలుచుకున్నాను అనుకోండి, గూస్ బంప్స్ వచ్చేస్తాయి నాకు. అంత ఏమంటారు దాన్ని తెలీదు, అంత కష్టంగా ఉండిందనమాట అసలు ఆ టైంలో. మేము మా మ్యారేజ్ అప్పుడు పడిన కష్టం ఎవ్వరికి తెలీదు, ఒక్కరికి కూడా తెలీదు అసలు. మేము ఎవరికి చెప్పుకోలేదు, అది చెప్పుకోలేము కూడా, చెప్పాము కూడా. ఇంకా అదంతా పక్కన పెట్టేసామనుకోండి. ఇంకా 20 years అయింది కదా నాకు మ్యారేజ్ అయిపోయి. ఇప్పుడు నాకు బాగా మెచ్యూర్డ్గా ఉన్నాను అనేసి అనిపించింది, ఎందుకో తెలీదు. ఇప్పటికి నేను మెచ్యూరిటీ వచ్చిందా నాకు ఇప్పుడు ఎవరెవరు ఎలా ఉంటారు, ఎవరు ఎలా అంటే ఎలా చాలా తెలుసుకుంటా ఉన్నాను అనమాట అందరి గురించి, జరగబోయేది గురించి. ఇలా చేసుంటే బాగుండేది, ఆ టైంలో ఇలా చేయకుండా ఉండొచ్చు కదా, నేను ఎందుకు ఇలా వేస్ట్ చేశాను, సో అట్లా ఫ్యూచర్లో ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, సో అట్లాంటివన్నీ వస్తున్నాయి నాకు, ఆలోచనలు అంటారు కదా. సో అట్లా నాకే అవన్నీ తలుచుకుంటూ నవ్వు వస్తూ ఉంది. సో నాకు ఇప్పటికి వస్తూ ఉందా మెచ్యూరిటీ అనేసి. ఇందాక శిరీష ఇచ్చిన డ్రెస్, సో ఇదే అనమాట. ఇంకా క్లియర్గా తీసి చూడమంటా ఉంది. అక్క చూడక్క, ఏదైనా డ్యామేజ్ ఏదైనా ఉంటే మరి రిటర్న్ ఇవ్వచ్చు, ఇప్పుడే చూసే అక్క తీయక్క అనేసి అంటా ఉండింది. సో అందుకని ఇంకా ఓపెన్ చేసి చూసాను, చాలా బాగుంది. ఆ కలర్ కూడా నా దగ్గర లేదు. ఇంకా మోన, లక్ష్మి అందరూ ఉన్నారు కదా అనేసి ఇంకా ఓపెన్ చేసి చూసాము. కాదు ఎల్లో నైట్, ఆ తాటికాయలు పడ్డాయి అనేసి టెన్షన్ కూడా పడ్డారు.
నేను మామూలుగా ఇది మోహన తెచ్చింది ఆంటీ చూడడానికి నిన్న సుదర్శన్ అంటున్నాడు గుజ్జు నీకు తెచ్చిన శారీ అమ్మకు బాగా నచ్చినట్టుంది గుజ్జు ఇదేంటి లక్ష్మి నువ్వు నేను ఇక్కడ వాళ్ళిద్దరము అక్కడ వాళ్ళిద్దరు అక్కడ ఇలాంటి లైట్స్ వేసుకుంటాం మరి ఇంట్లో వామ్గా ఉండే లైట్స్ నిద్ర వస్తుంది మంచిగా అడిగే పడుకుంటాను కాదు అన్ని చోట్ల మన ఇల్లంతా బెడ్రూమ్స్లో నాకు అసలు లైట్ ఉంటేనే ఇష్టం ఉండదు శిరీష. మా మోహనకి ఎంత పెద్ద డౌట్ వచ్చిందో తెలుసా మీకు? నేను ఇప్పుడు వేసుకోనా కదా నైటీ, అక్క నువ్వు లాస్ట్ మ్యారేజ్ డే కూడా ఇదే నైటీ వేసుకున్నట్టున్నావు అనేసి ఒక్కసారిగా నేను షాక్. అవునా, అరే ఇదే నైటీ వేసుకున్నా లాస్ట్ టైం కూడా అన్నట్టుగా. మళ్ళీ కాదని శిరీష క్లియర్గా చెప్పింది. లాస్ట్ టైం గుర్తుందా మీకు, అంకమ్మ ఆంటీ కేక్ తెచ్చారు, దాని తర్వాత ఎల్లో కలర్ నైటీ ఏదో వేసుకున్నాను అనమాట. సో అది అమ్మాయి అది కాదులే ఇది అనేసి అనుకున్నాం. మళ్ళీ ఇంకా నాకు మోహన శిరీష ఇద్దరు గిఫ్ట్స్ ఇచ్చారు కదా, డ్రెస్ ఒకరు ఇది శారీ ఒకరు. ఆ రెండు చూసుకున్న తర్వాత ఏం చెప్పానంటే నాకు అనిపించేసింది, చెప్పేశాను. అసలు మీరు ఎందుకు నాకు ఈ డ్రెస్ శారీస్ ఇవన్నీ ఇస్తున్నారు అంటే ఏమంటే బట్టల మీద నిజంగా చెప్తున్నాను విరక్తి వచ్చేసింది నాకు వద్దు, నాకు బట్టలు నాకు ఉండేటివి చాలు అనిపిస్తున్నాయి. ఇంకా ఈ రెండు ఒకవేళ అమ్మేస్తే ఎంత వస్తుందా అని ఆలోచిస్తున్నాను మోహన శిరీష అనేసి అనిపించింది నాకు. వాళ్ళకి అదే చెప్పాను, నవ్వుకుంటా ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, నాకు డ్రెస్సెస్ శారీస్ ఏమి ఇవ్వద్దు, నెక్స్ట్ టైం ఏం గిఫ్ట్స్ అసలు ఏమి ఇవ్వద్దు, నాకు వద్దు అనేసి అన్నాను. ఇలా ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క మ్యారేజ్ డే వచ్చే కొద్దికి ఎట్లుందంటే 20 years మ్యారేజా, అబ్బా ఇంత గ్రేట్ అలా అనిపించట్లేదు. ఇప్పుడు ఎలా అనిపిస్తూ ఉందంటే రాను 20 years అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఎంత ఎలా ఉంటుందో అలానే టెన్షన్ పెరుగుతూ ఉంది. ఇంకా పైకి వచ్చేసాను టీ తాగేసి. నెక్స్ట్ డే మేము ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాం. అందుకే ఇంకా ఇల్లంతా అదే రూమ్ అంతా తుడుచుకునేద్దాము, బయట అంతా చిమ్మి అంతా తుడిచేసుకుందాం అనేసి ఇంకా పైకి వచ్చాను. ఇంకా అలాగే ఈ జాతర అనేసి ఎంగేజ్మెంట్ అనేసి అలా వెళ్ళున్నాం కదా, ఆ శారీస్ అంతా ఏమంటే ఎండకి వేసుకెళ్తాము, అంతా చెమ్మట్లు అయిపోతుందా, ఇంకా అది ఎండకి వేద్దాం అనేసి చైర్లో పెట్టేయడం అంతే. అట్లే కుప్పలుగా పెట్టేసి ఉన్నాను. ఇంకా అది వచ్చి నీట్గా ఫోల్డ్ చేసి ఇంకా సరే ఎలాగో మీకు వీడియో తీసి చూపిద్దాం ఒకసారి అని అడిగారు కదా, ప్రతి ఒక్క దాంట్లో అడుగున్నారు, ఈ శారీ ఎక్కడ తీసుకున్నావు ఆశ, లింక్ ఇవ్వండి అలా అనేసి డిఎమ్స్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ రిప్లైస్ ఇద్దామనేసి అన్నట్టుగా ఇంక ఇలా చూపిస్తున్నాను. ఈ శారీ ఏమంటే శిరీష అని చెప్తా ఉండేదాన్ని ఇంతకుముందు, మీకు గుర్తుందో లేదో, తను పంపించారనమాట ఆ శారీ. ఆ బ్లౌజ్ శారీలో రాలేదు, సో సపరేట్గా బ్లౌజ్ తనే చూస్ చేసి పంపించింది. సో అది స్టిచ్ చేసుకున్నాను. ఆ శారీ కట్టుకోలేదు, ఇప్పుడు కాదు, అది లాస్ట్ ఇయర్ ఎప్పుడో పంపించింది అనమాట అది. సో ఈ రోజుకి కట్టుకున్నాను ఈ జాతరకి. ఇంకా ఈ శారీ గురించి చెప్పేశాను ఆల్రెడీ మీకు. దీని బ్లౌజ్ ఆ పట్టు శారీలో ఉన్న బ్లౌజ్ చాలా చిన్నదిగా అయిపోయింది. ఈ బ్లౌజ్ కూడా మమ్మీయే కుట్టించింది. సో ఈ బ్లౌజ్ కరెక్ట్గా సరిపోయింది, లేదంటే వేరే కొత్త బ్లౌజ్ కుట్టించుకుందాంలే, ఈ శారీ వేసుకుందాం ఈ శారీ అలా అనేసి అనుకొని ఇంకా ఇది కట్టేసుకున్నాను అనమాట. అవసరం పడలేదు నెక్స్ట్ అంటే కొత్త బ్లౌజ్కి. ఇంకా ఇది వచ్చేసి మంగళగిరి శారీ, ఆ బార్డర్ వచ్చేసి నారాయణపేట్ బార్డర్ అనమాట. సో చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉండింది. నాకైతే ఇది కూడా ఇప్పుడంతా కొనుక్కోలేదు, దీన్ని కూడా ఎప్పుడో కొనుక్కున్నాను, కానీ బ్లౌజ్ కుట్టించుకోలేదు. రీసెంట్గా ఇంకా బ్లౌజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లౌజ్ కుట్టించుకున్నాను. సో అట్లే పెట్టేస్తున్నాను. అలా శారీస్ చాలా ఉన్నాయన్నమాట, అట్లే పెట్టేసుకొని కుట్టించుకోకుండా ఉండేటివి. సో అట్లా ఉన్నాయి కాబట్టి నాకు ఏమి కొనొద్దు ఫస్ట్ అవి వేసుకోవాలి నేను అనిపిస్తూ ఉండింది. ఇంకా ఈ శారీ వచ్చేసి ఉప్పాడ శారీ. నేను ఒక 4 years అనుకుంటా, 4 years ముందు కొలాబ్ చేశాను ఉప్పాడ వాళ్ళతో. సో అప్పుడు నాకు పంపించారనమాట ఒక శారీ. ఇంకా అంటే ఇంకొక శారీ కూడా నాకు నచ్చింది. సో ఈ శారీ వాళ్ళ దగ్గర నచ్చి తీసుకున్నాను అనమాట నేనే. ఇంకొక శారీ యాక్చువల్గా పంపించారు కొలాబ్కి, నాకు వాళ్ళ దగ్గర ఈ శారీ నచ్చింది. సో ఇది అప్పుడు ట్రెండింగ్ అనమాట ఈ శారీ. సో అది అలా ఆ శారీ తీసుకున్నాను. ఇంకా ఈ శారీ వచ్చేసి దేవికా టెక్స్టైల్స్ అనేసి ఒక ఆన్లైన్ పేజ్లో తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ పేజ్.
అది ప్రీ ఆర్డర్ పెట్టుకొని మరీ తీసుకున్నాను, ఎందుకో చాలా నచ్చింది. మీకు కావాలంటే తన లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయొచ్చు. సో అంతే అనమాట నా శారీస్ గురించి. ఇంకా టెడీ డ్రెస్ లింక్ అడిగారు, లాస్ట్ వ్లాగ్ గురించి ట్యాగ్ చేశారు, లింక్ అడిగిన వాళ్ళకి కూడా పంపించాను. ఇంకా పొంగల్ రోజు నేను వేసుకున్న హారం డీటెయిల్స్ అడిగారు, సో నాకు DM చేయండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా ఆ రోజు డిన్నర్కి ఏమంటే దోశలు వేసుకున్నాము, దోశలు ఇంకా సాంబార్ చట్నీ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ చూసారా అంజలి స్వీట్ షాప్ ఉంది కదా, ఎక్కడుంది గుర్తుపెట్టారా మీరు? కోడూరులో. సో నాకు కోడూరు మైసూర్ పాక్ అంటే అక్కడున్న చకోడీలు అంటే నాకు చాలా ఇష్టం అనేసి అంటుంటా కదా, అలా ఆ రోజే కరెక్ట్గా మైసూర్ పాక్ చకోడీలు తెచ్చింది సుభద్ర. ఆ రోజు ఊరికి వెళ్ళునింది అనమాట, ఈవినింగ్ వచ్చేస్తాను నాకు ఎలాగైనా అనేసి అనింది. సో కరెక్ట్గా డిన్నర్ టైంకి వచ్చింది, వస్తూ గుర్తుగా తెచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది, అనుకోకుండా అంటే నాకు అనుకోలేదు తెచ్చిస్తుంది ఇట్లా అనేసి, సర్ప్రైజ్ అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేస్తున్నాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీ అందరి విషెస్, బ్లెస్సింగ్స్, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇలానే మీ సపోర్ట్ నాకు ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.